హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ చేయాలని అందరికీ ఉంటుంది కదా. సో అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే మనకి ప్రైవేట్ కంపెనీస్ లో చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? సో ప్రైవేట్ జాబ్ అయినా కూడా ఒక మంచి జాబ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే లైఫ్ లో కంపల్సరీ డెఫినెట్ గా సెటిల్ అయిపోతాం. సో అలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మీ ముందుకి మరొక మంచి జాబ్ అప్డేట్ తో అయితే మీ ముందుకు వచ్చేసా. సో అదేంటి అంటే SBI కార్డ్ ఇక్కడ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఇది ప్యూర్లీ ప్రైవేట్ జాబ్ అండి, ఇది గవర్నమెంట్ జాబ్ అయితే కాదు. సో దీనికోసం అయితే మీరు జూన్ 30th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ప్రకారం చెప్పింది అయితే. సో ఈ జాబ్ నేమ్ ఏమిటి అంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉంది అంట. సో వేకెన్సీస్ చూసుకుంటే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈ జాబ్ కోసం మీరు 30th జూన్ లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఫర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ జాబ్ లొకేషన్ ఫర్ క్యాండిడేట్స్ విల్ గురుగ్రామ్లో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే అక్కడ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అంటే చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఈ పోస్టుల కోసం మీకు ఇక్కడ ఉండవలసిన ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 25,800 per month ఉంది. 25,800 రూపాయలు అయితే మీకు నెలకి వస్తుంది. అండ్ గ్లాస్ డోర్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏజ్ చూసుకున్నట్లయితే మీరు ఈ జాబ్ అప్లై చేసుకునే నాటికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ అసలు వాళ్ళు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ దానికోసం అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఉండవలసిన నాలెడ్జ్ అండ్ స్కిల్స్ చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ అండ్ నేచర్ ఉండాలి. అండ్ స్ట్రాంగ్ కంప్యూటర్ అండ్ IT స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ ఎక్సలెంట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ టాస్క్స్ అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అరెండ్ అండ్ కంప్లైంట్ ఉంది. అండ్ ఫర్ డీటెయిలింగ్ కోసం అది కూడా ఉంది. అండ్ మిమ్మల్ని సెలెక్షన్ మెథడ్ వచ్చేసి SBI కార్డ్ రిక్రూట్మెంట్ కోసం సెలెక్టెడ్ ద బేసిక్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఫీల్డ్ ఇంటర్వ్యూస్ ఇఫ్ ఏ క్యాండిడేట్ ఇస్ షార్ట్ లిస్ట్ అకార్డింగ్ టు దేర్ డిజైర్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్. సో చూసుకోండి, మీరు షార్ట్ లిస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ మిమ్మల్ని జాబ్ కి సెలెక్ట్ చేయడం అయితే. అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే నో ఎసెన్షియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అండ్ నో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికోసం అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలంటే ఆల్ లీకబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ టు అప్లై ఆన్లైన్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆర్ ఫ్రమ్ ద గివెన్ అండ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఉంది. సో లేదు అంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు ఒకసారి లింక్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్స్ చూసుకుంటే జూన్ 30th వరకు ఉంది మీకు లాస్ట్ డేటు. అండ్ అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే దేర్ విల్ బి నో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎనీ క్యాండిడేట్. సో చూడండి, ఇక్కడ ఎవరికి కూడా అప్లైనింగ్ ఫీజ్ అయితే లేదు, అందరికీ ఫ్రీ అని చెప్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే అప్లికేషన్ ఫార్మ్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ విల్ నాట్ బి ఎంటర్డ్ అండర్ ఎనీ కర్క్యూమ్టెన్స్. అంటే మీరు ఇక్కడ ఇన్ టైంలోనే అంటే 30th జూన్ లోపే అప్లై చేసుకోవాలి, తర్వాత వచ్చినా వాళ్ళు తీసుకోరు. అండ్ రిజెక్ట్ చేయడం కూడా ఏముండదు. సో దాని నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక మీకు రాదు. సో చూసుకున్నాం కదా, ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు అనుకుంటే, మీకు ఇక్కడ జాబ్ చేయాలి అనిపిస్తే కంపల్సరీ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. బికాజ్ ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ అయితే దీనికోసం లేవు. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 30th, అదే లాస్ట్ డేటు. ప్రైవేట్ జాబ్ అని చూడకండి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే మంచి జాబ్ అయితే సరిపోతుంది, అది ప్రైవేటా పబ్లిక్ గవర్నమెంట్ అని కాదు. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.